అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదమా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము చూసినప్పుడు యోహాను భక్తుడు చక్కటి మాటలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుని మాటలు రాస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడు? యేసు క్రీస్తుని భూమినికి అనుగ్రహించాడు. సరే, మంచిది. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో అన్నాడు. దానికి ఒక హద్దు, ఒక షరతు లేదా ఇలాగని చెప్పడము లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఈ లోకము సమస్తము కలగజేసిన వాడు దేవుడు. తూర్పు నుంచి పరమటి వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు కలగజేసిన దేవుడు. భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను సమస్తమును కలగజేశాడు. తన పోలిక చొప్పున నరుని కూడా నిర్మించుకున్నాడు. అయితే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు. అయితే ఈ లోకములో ప్రేమిస్తూ ఇంకొకటి, ఈ లోకమును సృష్టించాడు. ఓకే, ఈ లోకములో ఉన్న ప్రజల్ని ప్రేమించాడు. ఈ లోకములో ఉన్న ప్రజల్ని ప్రేమించాడు. ఎవరెవరిని ప్రేమించాడు? తెల్లలనా, నల్లలనా, లేదా ఒక ఉన్నత కులానా, లేదా కింది స్థాయిలో ఉన్న కులానా? ఎలా ప్రేమించాడు దేవుడు? అందరినీ కదా. తెల్లలని నల్లలని అనే భేదము లేదు. చిన్నవారు, గొప్పవారు, పేదవారు, ధనికులు, ధనవంతులు, ఇలాగ దేవుడు భేదము చూపించాల. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మనుష్యుడు గుర్తించడము లేదు. ఆ ప్రేమ మనుషుడు గుర్తించడం లేదు. అయితే బైబిల్ గ్రంథములో మనము చూస్తే ఇక్కడ ఏమని తెలవిస్తుందంటే, మొదటిగా మనము ఈ వచనములో జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ కనిపిస్తుంది. మొదటిగా ప్రేమ కనిపిస్తుంది. ఎలాగంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి 1 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చాలు. దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అంటే ఇంకా దేవుడే ప్రేమై ఉన్నాడు. దేవుడే ఇంకా ప్రేమ. అందుకే ఇక్కడ అంటున్నాడు యోహాను భక్తుడు ఈ మొదటి పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనములో ఏమంటున్నాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి. స్వరూపి అన్న కాడ కింద ఒకటో నంబర్ ఉంటుంది కదా. ఏముంది అక్కడ? దేవుడు ప్రేమై ఉన్నాడు. ఇంకంతే, దేవుడే ఇంకా ప్రేమ. అందుకే ఆయన ప్రేమై ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనుషులను గురించి అంటున్నాడు. దేవుడైతే ప్రేమ స్వరూపే, కానీ దేవుడు ఎరగని వాడంట. వాడు ప్రేమ లేనివాడు. హృదయములో దేవుని కలిగి ఉంటే, హృదయంలో దేవుణ్ణి జన్మించినట్టయితే, లేదా దేవుడు హృదయంలో జన్మించినట్టయితే, మనుషుని హృదయంలో దేవుడు జన్మించినట్టయితే, లేదా మనుషుని హృదయంలో దేవుని ఆహ్వానించినట్టయితే, వానికి దేవుని ప్రేమ ఎటువంటిదో రుచి తెలుస్తుంది. వాడు దేవుణ్ణే హృదయంలో మనసు పెట్టుకునకపోతే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవన బిడ్డలు కావచ్చు, దేవుని హృదయంలో ఉంచుకొని దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే దేవుని ప్రేమ ఎటువంటిదో వానికి తెలుస్తుంది. దేవుని వాడు హృదయంలో చేర్చుకున్నందున
దేవుని ప్రేమ వానికి తెలియనే తెలియదు. వాడు దేవుడు అంటే అస్సలు వానికి ఎరగడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు, దేవుని ప్రేమ వాడిలో లేదు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు తెలియదు కనుక వానికి దేవుని ప్రేమ తెలియదు. అందుకే వానికి ప్రేమ లేదు కనుక వాడు దేవుణ్ణి ఎరగడు. చూద్దాం ఇంకొక వచనం, తిమోతి పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది అంటున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రేమైన స్వరూపి కదా. అయితే దేవుడు ఈ భూమికి ఎందుకు వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుటకు మాత్రమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం మొదటిగా ఏం చూసుకున్నాము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని దేవుడు ద్వేషించాలా, మనుషులను కూడా ద్వేషించాలా? గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు లోకాన్ని ద్వేషించాలా, వేరుపరచాలా, మనుషులను కూడా వేరుపరచాలా. ఆయన ఒక్క ఆత్మ కూడా నశించడానికి నాకు ఇష్టము లేదు అన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు తిమోతి పత్రికలో ఏమంటున్నాడంటే 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముకు యోగ్యమై ఉన్నది. పూర్ణ అంగీకారం. నువ్వు మనసు పూర్తిగా దేవుని ఒప్పుకోవచ్చు, అంగీకరించుకోవచ్చు, అందులోనే బ్రతకొచ్చు, దేవుని ప్రేమలోనే బ్రతకొచ్చు సంపూర్ణంగా. కొరతగా దేవుని అంగీకరించకూడదు, కొరతగా దేవుని స్వీకరించకూడదు. నమ్ముదునా లేనా కదా, విశ్వాసము అవిశ్వాసం కదా, ఈ రెండుకి జోడు ఉంటుందా? విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఉంటుందా? ఉండదు. ఉంటే అటన్నా, ఉంటే ఇటన్నా. అందుకే దేవుని పరిపూర్ణంగా నమ్మాలంటున్నాడు ఇక్కడ. పరిపూర్ణంగా. కొరతగా ఉంటే మన జీవితాలు, మన కుటుంబాలు కూడా కొరతగానే ఉంటాయి. సంపూర్ణంగా స్వీకరించాలి ఆయనని, సంపూర్ణంగా అంగీకరించాలి. ఆయన ప్రేమ స్వరూపి, ఆయనను పాపులను రక్షించడానికి భూమికి వచ్చాడు అని నమ్మాలి. సరే, ఇంకొక మాట చూసుకుందాం. చూడండి పరిశుద్ధ గ్రంథములో అదే మొదటి యోహాను పత్రిక చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో యోహాను భక్తుడు రాస్తున్న మాటలు 9వ వచనములో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము పాపములో నుంచి రక్షించబడిన తర్వాత నిత్యము జీవించాలంట. అర్థమవుతుందా? నిత్యము జీవించాలి. జీవించడం వలనే ఆయనను పరలోకము నుంచి భూమికి పంపించాడు. మనిషి బ్రతకాలి, నిత్యము జీవించాలి. అందుకే పాపులను రక్షించుకొని ఆయన నిత్యము మనుషులు జీవించాలి గనక, అందుకే పరలోకము నుంచి భూమి మీనికి అద్వితీయ కుమారుని భూమికి పంపించాడు. అద్వితీయుడంటే ఒకే దేవుడు అని అర్థం. ముగ్గురు నలుగురు కదా, ఇద్దరు అనేది కాదు. అద్వితీయుడంటే ఒకే దేవుడు అని అర్థం. సరే, మంచిది. 9-10 వచనాలు చదువుదాం. 10వ వచనం చదువుదాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి మనము ప్రేమించామా? ముందుగా అమ్మా 10వ వచనములు అంటుంది. ఏం రాస్తున్నాడు ఇక్కడ?
మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. మనము దేవుని ప్రేమించలేదండి, దేవుడే మనల్ని ప్రేమించాడు. ప్రేమించి భూమినికి తన కుమారుని పంపించాడు. పంపడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? మన పాపముల కొరకు ప్రాయచిత్తము జరిగింది. మన పాపముల కొరకు దేవుడే ప్రాయచిత్తము చేశాడు. చూడండి, ఇంకొక మాట చూద్దాము. 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింప వలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడ అంటున్నాడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కదా. అయితే ఆ ప్రేమ మనంతటికి మనం ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. మన పాపముల నిమిత్తమే ప్రాయచిత్తం కూడా చేశాడు. అయితే పేతురు 2వ పత్రికలో మనము చూసినప్పుడు 3వ అధ్యాయము 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొందరు అనుకుంటారు, ఏమనుకుంటారు? ఇప్పుడే రాళ్లే దేవుడు, అంతే కదా. ఈ వచనంలో దేవుడు ఇప్పుడే వస్తాడా అని అనుకుంటారు. కానీ ఆయన ఎప్పుడు వస్తారో, ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. అందుకే అందరు ఏం కలిగి ఉండాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని నీటి ద్వారా బాప్తిసం పొందుకొని ఆయన శరీరంలో ఆయన రక్తములో పాల్పొంచు ఉండాలి. కొంతమంది అనుకుంటారు ఇప్పుడే వస్తాడా అప్పుడు వస్తాడా. లేదా ఇంకొక మాట, యవన జీవితంలో నమ్ముకోవాలి అని అంటే అబ్బాయి ఒప్పుకోరు. యవన జీవితం అంతా పాడు చేసుకొని ముష్టిలుగా అయినప్పుడు కట్టబట్టుకొని నేను దేవుని నమ్ముకుంటా, నేను బాప్తిసం తీసుకుంటా అని వస్తారు. అదొక రకం, అంతే కదా. ఇప్పుడే వద్దు, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఏంది ఎంజాయ్ చేసేది? ముసలిగా కట్టబట్టుకొని కూలి పోగలవా? కూలి పోయిన వాడు పెట్టుకోగలుగుతాడా? నీకు చేత కాదు, ఒక ముద్ద కూడి పెడితే ఇంటికాడ తిని ఇవ్వకుండా లేవా అని అంటాడు. కానీ ఆ ముసలితనంలో దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయండి. అంతా ఆయన చిత్తం ఉంది. నేను అంటున్నా, మీకు ఒప్పుకోగలుగుతాడా? నీ జీవితం అంతా సర్వనాశనం చేసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికి ముసలితనంలో నేను బాప్తిసం తీసుకుంటా, ఆయనను అంగీకరిస్తా. న్యాయమేనా ఇది? న్యాయమేనా? న్యాయం కాదండి. యవన జీవితంలోనే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, అది న్యాయము. ఎందుకో తెలుసా? యవన జీవితాన్ని తన బలంగా పెట్టాడు మన కొరకు. రక్తం కార్చాడు, శ్రమ పొందాడు, ఉమ్మించుకున్నాడు మకం మీద. యవన జీవితంలో కాదా దేవుడు? అందుకే కొంతమంది అలా అనుకుంటారంట, ఆలస్యమని. అందుకే దేవుడు అలాంటిది ఒప్పుకోడు. ఆయన ప్రేమ స్వరూపి గనక మనని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దీర్ఘశాంతం చూపి ఇంకా ఈ అలా వస్తుందిలే, ఈ సంవత్సరం వస్తుందిలే, లేదా ఈ నెలలో వస్తుందిలే నా బిడ్డ నా అవధికని 2 చేతులు చాచి నా ఇద్దరికి రండి అని పిలుస్తున్నాడు. గద్ద వచ్చినప్పుడు కోడి ఏం చేస్తుంది? తన పిల్లల్ని పిలుచుకుంటుంది కదా. రండి రండి నా రెక్కల కిందికి రండి అని అంటది. ఎందుకు? అపాయం ఉంది, జాగ్రత్త అని. ప్రతిదినము ప్రతి క్షణము నిన్ను నన్ను కూడా దేవుడు అదే రీతిగానే పిలుస్తూ ఉన్నాడు. రండి, ఆపదల్లో చిక్కుకుంటారు బిడ్డ, నా రెక్కల కిందికి రండి, నా నీడ కిందికి రండి. మీరు నశించడం నాకు ఇష్టం లేదు, ఒక్క ఆత్మ కూడా నశించడానికి నాకు ఇష్టం లేదు. అందుకే రండి అని పిలుస్తూ ఉన్నాడు. మనం ఆయన ప్రేమ ఎరగక మనం ఏం చేస్తున్నాము? గుర్తించక గుడ్డిగా బ్రతుకుతూ ఉన్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్టనగా మనమింకాను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్టనగా మనమింకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. నువ్వు దేవుని అంగీకరించక మునుపే, నువ్వు మారు మనసు పుట్టక మునిపే మన కొరకు దేవుడు ఏమయ్యాడు? చనిపోయాడండి. ఆ ప్రేమను గుర్తించలేక ఇంకా దేవునికి దూరముగా, ఇంకా దేవునికి నీ హృదయాన్ని ఇవ్వక దేవుణ్ణి దూరంగా పెట్టి బ్రతుకుతూ ఉన్నావేమో. జాగ్రత్త. మొదటిగా మనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట చూసుకున్నాం. రెండవదిగా గొప్ప వెలుగును గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. వెలుగు లోకమునకే వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనుషులు ఎలా ఉన్నారు? మనుషులు ఎలాగున్నారు? వెలుగును ప్రేమిస్తున్నారా? ఎందుకు ప్రేమిస్తున్నారు చీకటిని? వెలుగు వద్దకు వస్తే నాలో ఉన్న రహస్య పాపాలు, నాలో ఉన్న చెడ్డ తలంపులు, నాలో ఉన్న రహస్య జీవితం అంతా ఆ వెలుగులో కనిపిస్తుంది బహిరంగంగా. అవునా కదా? ఆ వెలుగులో నా జీవితము బట్టబయలవుతుంది. అందుకే ఆ వెలుగును ప్రేమించలేక పోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు వెలుగై వచ్చాడు. దేవుడు వెలుగై వచ్చాడు ఈ భూమినికి. చూద్దామా? ఇంకొక మాట చూద్దామా? యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పును. ఇక్కడ అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? లోకమునకు వెలుగు. లోకమును మొదటిగా ప్రేమించాడు. రెండోది, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మనను ప్రేమిస్తే కనుక, ఆ వెలుగును మనము ప్రేమించి ఆ వెలుగు వద్దకు వస్తే, ఆ వెలుగు ఎలాగైతే ప్రకాశిస్తుందో, అందరికీ వెలుగై ఉన్న దేవుడు ఎలాగున్నాడో మనం కూడా ఆ వెలుగును ప్రేమించి ఆ వెలుగులోకి వచ్చి నడుచుకుంటే గనక మన జీవితం కూడా ఆ వెలుగులాగానే ప్రకాశమానంగా అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ 4వ వచనంలో? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందంట? యేసుక్రీస్తులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఏమైంది? వెలుగయ్యింది. ఎవరికి వెలుగయ్యింది? మనుషులకు వెలుగయ్యింది. ఆ వెలుగు మనుషులకంతండి, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, లోకమంతటా వెలుగయ్యింది. ఆ వెలుగు మనిషి గ్రహించలేక చీకటినే ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నేను ఆ చీకటిలోనే మగ్గిపోవాలి, ఆ చీకటి ఉన్న కార్యాలు ఏమి చేసినా కనపడవు. కానీ మనుషులకు కనపడకపోవచ్చు, కానీ దేవునికి మాత్రము ప్రతిదీ తెలుసు. ఈ భూమి మీద ఏ స్థలమైనా ఉన్నది అంటే ఆయనకు మరుగైన చోటు ఏది లేదని బైబిల్ సెలవిస్తుంది. ఈ భూమి మీద ఏ స్థలము మరుగుగా ఉందని నువ్వు అనుకుంటున్నావో ఆ మరుగైన స్థలము దేవునికి ఖచ్చితంగా తెలుసు.
అందుకే మనుషుడు ఆ వెలుగుని ప్రేమించలేక చీకటినే ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వెలుగులోకి వస్తే నా బ్రతుకు ఏమైపోతుందో అని. వెలుగులోకి వస్తే ఈ చీకటి కార్యాలన్నీ విడిచిపెట్టాల్సి వస్తుంది. నేను వెలుగై బ్రతకాల్సి వస్తుందని ఇబ్బందికరంగా చేసుకొని వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారండి. అందుకే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను అని అంటాడు. 5వ వచనము చూద్దాము. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. ఆ వెలుగు ఏమంట? ఆ వెలుగు ఏమైనదంట? చీకటిలో ప్రకాశిస్తుందంట. ఎవరు ఆ వెలుగు అంటే? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ వెలుగు చీకటిలో ప్రవేశిస్తుంది కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతూ ఉంది. 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండును, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 9వ వచనములో ఏమంటున్నాడంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు చెప్పగలుగుతారా? 9వ వచనం నేను చదివాను కదా. లోకములోకి వెలుగు వస్తుంది అన్నాడు కదా. చదువుదామా మరొకసారి? నిజమైన వెలుగు ఉంది అన్నాడు, అది లోకములోనికి వచ్చుచున్నది, ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని ఈ మాట ఎవరంటున్నారు? ఈ మాట ఎవరు అంటున్నారు? ఎవరు రాస్తున్నారు? యోహాను. మీకు తెలియదా? గట్టిగా చెప్పర్లు కొడదామా? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వెలుగు నిజంగా వస్తుంది అన్నాడు. ఆ వెలుగు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తే. నిజంగా ఈ లోకానికి వెలుగు వస్తుంది ఒకనాడు. ఆ వెలుగు లోకములోకి వస్తుంది. లోకంలో ఉన్న మనుషులందరినీ ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. నమ్మిన వారికి వెలిగిస్తుంది, చీకటి ప్రేమించే వారికి వెలిగిస్తుందా? ఎందుకంటే వెలుగును ప్రేమించడం లేదు మనిషి, చీకటినే ప్రేమిస్తున్నాడు. సరే మంచిది. ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 13వ వచనంలో సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అని అంటున్నాడు. ప్రతిదీ ఖండిస్తాడంట. ఎవరు ఖండిస్తాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ఖండిస్తాడు. పైన వచనములో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, ఆ మాటలు రహస్యంగా మాట్లాడుకునే మాటల విషయమే ఉంది. ఆ మాట అక్కడ ఎవరైతే పనులు జరిగిస్తారో వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళను గురించి మాట్లాడుకుంటారు. చూడు, రహస్య స్థలాల్లో కొంతమంది చెడ్డ కార్యాలు, పాపపు తలంపులు కలిగి వారు పనులు చేస్తుంటారు, వాళ్ళను గురించి మాట్లాడుకుంటారు. చూడు, వాళ్ళను కూడా ఖండిస్తాడంట. మొదటిగా మనం ఏం చూసుకున్నాం? దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. ఒక మాట ప్రేమ. రెండవది దేవుడు వెలుగై అన్నాడు. మూడవ మాట చూసుకొని నేను చాలిస్తా. మూడవది ఏందో తెలుసా? చూడండి, యోహాను సువార్త 3:16లోనే ఉంటుంది. యోహాను సువార్త 3 ఉండండి.
చూడండి, వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించను. నశింపక నిత్య జీవం. మూడవది ఏంటిదంటే మనకు నిత్య జీవం అంటే నిత్యము బ్రతికించడానికి దేవుడి భూమినికి వచ్చాడు. మూడవది నిత్యము మనని బ్రతికించడానికి దేవుడి భూమినికి వచ్చాడు. అది మూడవది. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. దేవుడు నిత్యము మనల్ని జీవింప చేయాలి అంటే ఇక్కడ ఒక మాట ఎఫెసీ పత్రికలో మనకు రాస్తూ ఉన్నాడు. ఏమని? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? తన సొంత రక్తమును మనము చేసిన పాపముల కొరకు, మనము చేసిన క్రియల కొరకు ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమికి వచ్చి తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. నువ్వు నేను చేసిన పాపము కొరకు ఒక్కడి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. మకం మీద ఉమ్మించుకున్నాడు, పిడికులతో గుద్దించుకున్నాడు కదా. యెరూషలేము ప్రకారము ఈడవబడ్డాడు. గవని వెలపల అతన్ని శిక్షించారు. గొల్గొతా స్థలానికి స్వయంగా నడిపించారండి. అతని భుజముల పైన భారమైన సిలువ మోయించుకొని ఆ గొల్గొతా స్థలానికి నడిపించారండి. ఎందుకో తెలుసా? నువ్వు నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉంటిమే, జిగటగల దొంగ ఊబిలో ఉంటిమే. అలాంటి ఆ దొంగ ఊపిలో, ఆ జిగట గల దొంగ ఊపి అంటే జిగట మట్టి ఉంటుంది కదా, ఎంత బంక ఉంటుందో తెలుసా? పాపములో ఉన్న మనము లోకంలో ఉన్న ఆ పాపము చేత మనము కొట్టిమిట్టులాడుతుంటే, అయితే అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించి దాని నుంచి విడిపించి నిత్యము బ్రతికి ఉండాలని మనల్ని అతడు సొంత రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన జనాంగంగా, రాజులైన యాజక వంశముల మనల్ని చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు యేసు మనల్ని బ్రతికించాడండి. బ్రతికించాడు. ఒక్క మాట చూసుకొని చాలించుకుందాం. చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయం. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయమ కఠినము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థమును అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలు, నశించిన దానికి నేను వెతికి రక్షించడానికి వచ్చాను రండి అని అంటే మనుషులు ఏం చేస్తున్నారంట? తమ వ్యర్థమైన ఆలోచనల చేత ఏం చేస్తున్నారు? ఈ లోకమే మాకు బాగుంది, ఈ చీకటి స్థలాలే మాకు బాగున్నాయి, ఈ జీవితమే మాకు బాగుంది అని బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయము కాఠినము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన. అంటే నేను జీవం ఇస్తాను రండిరా నాయన అంటే వినడము లేదు మనిషి.